హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. యాక్చువల్గా వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది, సో ఏమనుకోకండి. ఇదైతే 6th and 7th బ్లాగ్ అనమాట. 2 డేస్ది కలిపి నేను బ్లాగ్ తీస్తున్నాను. యాక్చువల్గా రేపు మా తమ్ముడి బర్త్డే అనమాట. సో తనకి ఏదైనా కొనిపిద్దామని జుడియోకి అయితే తీసుకొచ్చానమాట. బట్ తనకు అక్కడ నచ్చలేదు, సో వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వాడు తీసుకెళ్తున్నాడు, నేనైతే వెళ్తున్నా వాడు వెనకాల. ఇంకా సిటీ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే అలా రైట్కి అయితే వెళ్తూనే ఉన్నాము. ఈవినింగ్ వెళ్తే నైట్కి వచ్చాము మేమైతే. ఫైనల్గా వాడైతే షాపింగ్ చేసేసాడు. చాలా రీజనబుల్గా ఉన్నాయి వాడు తీసుకున్న క్లాత్స్ అయితే, చాలా బాగున్నాయి అనమాట. సో నెక్స్ట్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గరలో సంత పెడతారు, ఐ మీన్ ఎవ్రీడే ఆర్ వీక్లో 1 డే అయితే సంత పెడతారనమాట. సో ఇక్కడ ఈరోజు పెట్టారు. ఇంకా ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. సో మేము అలా అన్నీ చూసుకుంటూ చిన్నగా వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కొనేది ఏముండదు, కానీ తిరగటం అయితే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హడావిడి ఉంటుంది, మొత్తం వింత మనుషులు ఉంటారు, టైంపాస్ అవుతుంది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ అలా వస్తాము సంత పెట్టిన రోజు మేమైతే. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి, నాకు చాలా స్పెషల్గా ఇష్టం ఇక్కడ బ్యాంగిల్స్ అయితే. ఇంకా లేట్ అయిపోయిందని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే డే 2 అనమాట. మేము వెజిటేబుల్స్ కోసం పక్కనున్న మార్కెట్ అయితే వచ్చాము. మార్కెట్ అంటే మార్కెట్ కాదు, బట్ షాపింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు అయితే వ్రతం చేసుకుంటున్నారు, సో ఆ పర్పస్ మీద నేను వచ్చాను. పూజ స్టోర్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు బాగా డిహైడ్రేట్ అవుతున్నారని సోడా అయితే తాగుతున్నారు. నేను వీడియో తీస్తున్నాను, మా తమ్ముడు అయితే ఒకటే పోజెస్ పెడుతున్నాడు అక్కడి నుంచి. కొంచెం సేపు బయట షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము మేము. సో ఇంట్లో హడావిడి అయితే చాలా ఉంది, అందరూ బిజీగా ఉన్నారు వాళ్ళ వర్క్స్తో. మేమైతే మళ్ళీ తిరగటానికి బయటకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా మరిది ముగ్గురం యాడ్ అయ్యాము ఈరోజు. యాక్చువల్గా వాడు కూడా ఈవినింగే వచ్చాడు. సో వాడిని ఒక్కడిని వదిలేస్తే బాగోదని ఇంకా వాడిని కూడా తీసుకొని మేము ముగ్గురం తిరగటం అయితే స్టార్ట్ చేసాము. మా వాడేమో అమ్మ వెనకాలే ఫాలో అవుతుండు, ఎందుకంటే ఏం చెప్పట్లేదు, జస్ట్ కిడ్డింగ్. ఫైనల్గా మేమైతే డీమార్ట్కి వచ్చేసాము. మనకి డీమార్ట్ అంటే ఐస్ క్రీమ్ కదా, సో ఐస్ క్రీమ్ అయితే తినేసి లోపలికైతే వచ్చేసాము. చిన్న థింగ్స్ అయితే చూస్తున్నాము, అంత తీట పనులు అయితే మేము చేస్తున్నాము ఇక్కడ. జస్ట్ 1 or 2 ఐటమ్స్ కోసం మేము వచ్చాము, కానీ డీమార్ట్ మొత్తం తిరిగాము. ఫైనల్గా బిల్ అయితే వేయిస్తున్నాము. నెక్స్ట్ పక్కనే జుడియో ఉంది, సో జుడియోకి అయితే వచ్చాము. నేనేమో చెప్పల్స్ తీసుకున్నాను, మా తమ్ముడు బిల్ వేయిస్తున్నాడు. ఇక్కడ నేను ఒక తీట పని అయితే చేస్తున్నా. ఇంకా పని కంప్లీట్ చేసుకొని బిల్లింగ్ అయిపోయాక నేను మా వాళ్ళు అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని డీప్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు బర్త్డే అనమాట. వాడికి కేక్ కొనాలి, ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు, ఎన్ని షాప్స్ తిరగాలో అర్థం కావట్లేదు. ఇదంతా కాదని వాడినే తీసుకుని వెళ్ళమంటే మేమైతే బేక్ బాక్స్కి అయితే వచ్చాము. యాక్చువల్గా చాలా బాగుందన్నమాట. మా వాడు మంచి ప్లేస్కే తీసుకొచ్చాడు. ఇంకా మేము లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్ ఉంది ఇక్కడ. ఇంకా మేమైతే లేట్ చేయకుండా కేక్ అయితే సెలెక్ట్ చేసుకుందామని డైరెక్ట్గా కేక్స్ ఉన్న దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చాలా కేక్స్ ఉన్నాయి, బట్ మాకు కావాల్సింది ఎగ్లెస్ కేక్ అనమాట. ఎందుకంటే ఈరోజు మేము ఎగ్ తినము. బట్ కేక్స్ అయితే చాలా యమ్మీ ఉన్నాయి. చాలా చూసి ఫైనల్గా మేమైతే ఒకటి సెలెక్ట్ చేసాము. యాక్చువల్గా మేము బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే సెలెక్ట్ చేసాము. అందులోనే ఎగ్లెస్ ఉంది కేజీది. నెక్స్ట్ ఇక్కడ టాపింగ్స్ అండ్ నేమ్ అయితే యాడ్ చేపిస్తున్నాము. మేమైతే చాలా ఫన్ అయితే చేసాము ఈ కొన్ని డేస్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ అయితే పార్సల్ చేయించాము. యాక్చువల్గా పార్సల్ చాలా బాగుంది, మేము దానికోసం నవ్వుకుంటూ ఉన్నాము, కేక్ కన్నా కేక్ పార్సల్ చాలా బాగుందని. నెక్స్ట్ మా తమ్ముడిని మా పిన్ని అయితే చాలా నీట్గా రెడీ చేసిందనమాట, చిన్నపిల్లని చేసినట్టు. ఫైనల్ సెక్షన్ కేక్ కటింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే దాన్ని ఓపెన్ చేస్తున్నాము. యాక్చువల్గా కేక్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ఒక ఫ్లేవర్ షేప్లో ఉంది. నాకు కేక్ ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ సెగ్మెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే క్యాండిల్ వెలిగిస్తున్నారు మా బాబాయ్. యాక్చువల్గా కొంతమంది క్యాండిల్ పెట్టొచ్చు అంటారు, కొంతమంది పెట్టకూడదు అంటారు, బట్ తెలిసిన ఫ్లో అయితే ఇది. మా వాడైతే ఇప్పుడే బ్లో చేశాడు క్యాండిల్స్ని మాత్రం. యాక్చువల్గా ఇక్కడ మేమందరం కేక్ ఎప్పుడు కట్ చేస్తాడు, ఆ కేక్ ఎప్పుడు తిందామనే చూస్తున్నాము. ఫస్ట్ అయితే మా బాబాయ్ పిన్ని ఏమో వాడికి పెట్టారు, ఎందుకంటే పేరెంట్స్ ఇంపార్టెంట్ కదా, పేరెంట్స్ ఫస్ట్, దాని తర్వాతకి ఎవరైనా. ఇంకా మా బాబాయ్ అయితే కేక్ పూస్తున్నారు, జస్ట్ లైట్గా బొట్టు అయితే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే తినిపిస్తున్నారు కేక్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మా నాయనమ్మ అయితే పెట్టారు, నాకు కూడా పెట్టారనమాట మా నాయనమ్మ.
ఫైనలీ నా టర్న్ అనమాట. ఇప్పుడు నేను పెడుతున్నా, పెద్ద పీస్ పెడుతుంటే వాడు వద్దక్క అన్నాగా నేను పెట్టేశా అనమాట. ఇంకా అందరు పెట్టేశారు. పాపం వీడు పెట్టే వీడియో అయితే నేను మిస్ చేసేసాను. ఇంకా ఫైనల్గా మా కేక్ అయితే మా దగ్గరకు వచ్చింది. దాని షీట్ తప్ప ఇంకేం లేదు. చూశారు కదా, మొత్తం ఖాళీ చేసేసారు. పిల్లలం ఉంటే కేక్ ఎందుకు ఆగిద్ది, అది నేను కూడా నా కేక్ పీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఫైనలీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. బాయ్ అందరికీ.